ఓ ఫోటో పంపించాను. ఉమ్, 14 ఆగస్టు 2025 ఉదయం 9:37:53 సీడ్ యాక్సెస్ రోడ్ లో ఉన్నటువంటి ఐకానిక్ టవర్స్ దగ్గర తీసినటువంటి ఫోటో. ఉమ్, మరి వాళ్ళు హెలికాప్టర్లు వేసుకొచ్చారా లేదంటే పడవలు వేసుకొచ్చారండి కూలీలు? మీకు ఆ ఫోటో చూడొచ్చు, మీరు ఒకసారి ప్లే చేయొచ్చు విత్ టైమ్ అండ్ డేట్ ఎవ్రీథింగ్. ఉమ్. అమరావతి మునిగిపోతుంది, ఓన్లీ ఒక సాక్షి టీవీలో మాత్రమే మునిగిపోయింది అమరావతి. మిగిలిన అన్ని చోట్ల అమరావతి చాలా బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు ఆ రోడ్ల మీద నీళ్లు కాస్తంత వర్షం పడినటువంటి ఏ ప్రాంతంలో అయినా నిలబడేటటువంటి నీళ్లే. అది హైదరాబాద్లో కూడా మీరు చూసుకోవచ్చు, మిగిలిన ఏ ప్రాంతంలో అయినా చూసుకోవచ్చు. సో ఇప్పుడు వీళ్ళు అమరావతిని పాడుపెట్టి ఒక 5 సంవత్సరాలు దాన్ని నాశనం చేసేసి దానికి ఉన్నటువంటి అప్పటి వరకు ఉన్నటువంటి ఈ నీళ్లు పారుదల అయ్యేటటువంటి దారులన్నీ కూడా పూర్తి చేస్తే ఆ మాత్రం నీళ్లు నిలబడతాయి. ఆయన బాలా అసలు ఎవరున్నారు మినిస్టర్లు మార్చియండి. 164 మంది ఉన్నారు కదా, వాళ్ళకి చేత కావట్లేదు అంటున్నారు. రోజు ఆయన రోడ్లో వెళ్తున్నారట. ఆయన వెళ్తారు, ఆ రోడ్లోనే వెళ్తారు. అట్లాగే మరి ఆ కళ్ళకి సాక్షి టీవీలో ఒకటే కనిపిస్తా ఉంది. మరి మీరు చూసుకోవచ్చు, నేను పంపించిన ఫోటో మీరు ప్లే చేయొచ్చు. పీసీఆర్ ప్లే చేస్తారు. మీరు ఎవరన్నా వచ్చినా కానీ చూడొచ్చు. ఈసారి ఎక్కడన్నా దేశం మొత్తం భారీ వర్షం పడినప్పుడు, అమరావతిలో కూడా భారీ వర్షం పడినప్పుడు మేము వెళ్ళి చూపిస్తాం స్పష్టంగా కూడా. అమరావతి అనే ప్రాంతం మీద విషం చిమ్మటానికే వీళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అట్లా అనకపోతే ఆశ్చర్యపోనవసరం లేదు. అట్లా అనకపోతే ఆశ్చర్యపోనవసరం లేదు సార్. ఆ డేట్ కూడా ఒకసారి జూమ్ చేసి చూపించండి సార్. అది మేము పెట్టింది కాదు, మరి మీరు చూడొచ్చు. సో ఇట్లాంటి అన్ని కూడా మేము పడి ఉన్నాం. ప్రజలకు కూడా అర్థమైంది సార్. ఆగస్ట్ 14, 2025 9:37 AM. లాంగిట్యూడ్ లాటిట్యూడ్ కూడా ఉందా సార్? సీడ్ యాక్సెస్ రోడ్, అమరావతి, ఆంధ్రప్రదేశ్. అది. సో అంత బ్రహ్మాండంగా పనులు నడుస్తూ ఉన్నాయి. మరి వాళ్ళందరూ ఎలా వచ్చారో. సో ఇట్లాంటి విషయం చిమ్ముతూ ఉంటారు, మేము కడుక్కుంటా ఉంటాం. మాకేంటో దౌర్భాగ్యం సార్. అలా అయిపోయింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో. ఒక రాజధాని కడతాం నాయన అంటే అట్లాంటి విషయం చిమ్మటాలు కామన్ అయిపోయినాయి. మేము తుడుచుకుంటా పోవటం కూడా కామన్ అయిపోయినాయి. ప్రజలు కూడా అలవాటు చేసుకున్నారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి రాజధాని అమరావతి ప్రాంతంలో పనులు చాలా వేగంగా జరుగుతూ ఉన్నాయి. డెఫినెట్లీ ఒక ప్రపంచానికే ఒక ఆదర్శమైనటువంటి రాజధాని అమరావతిగా ఉండబోతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అండ్ మోదీ గారి నాయకత్వంలో డెఫినెట్లీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా చేసి తీరతా. వీళ్ళ విష ప్రచారాలన్నీ కూడా నమ్మే పరిస్థితులు అయితే లేవు. అంటే ఇప్పుడు అక్కడ ఎటువంటి ఇబ్బందులు లేవా? ఏమి ఇబ్బందులు లేవు సార్, చాలా బ్రహ్మాండంగా ఉంది. మీ 99 టీవీ విలేకరి గారిని కూడా మీరు కాల్ చేసి కనుక్కోవచ్చు లైవ్లో. మీరు కాల్ చేసి కనుక్కోండి లైవ్లో ఏమి ఇబ్బంది ఉందో. చాలా బ్రహ్మాండంగా ఉంది. ఏంటి వాటర్ చోరీ ఏంటి అసలు? కాదు, ఈ వాటర్ చోరీ ఏంటి? గెలిచింది వాళ్ళట కదా. 48 లక్షల ఓట్లేవో మాయమైపోయినాయి. మేం కదా గెలిచాము, 40% ఓట్లు వచ్చినాయి. వీటిని మొన్న నేను ఒకసారి చెప్పాను సార్. ఇవన్నీ కూడా వాళ్ళ నాయకుడు చాలాసార్లు గతంలో నేను మీకు వీడియో కూడా పంపించా. వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అన్నటువంటి వీడియో, మనం ఏమన్నా గొడవలు ఏమన్నా ఇబ్బందులు ఉంటే అక్కడే రైజ్ చేస్తామని చెప్పేసి నేను మీకు లాస్ట్ డిబేట్లో నేను మీకు ఒక వీడియో పంపించా. మళ్ళీ పంపించమంటే పంపిస్తా. మళ్ళీ పంపించమంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు, ఈ ఓట్లు ఇట్లా ఈవీఎంల గురించి కావచ్చు, ఓట్ల గురించి కావచ్చు. మీరు వినిపించండి, ఏమన్నా ఉంటే ఆయనకి చూపించండి. మోహన్ రావు అదే సార్, నేను అదే చెప్తా ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు ఒక మాట చెప్పారు లాస్ట్ టైం. నేను మీకు పంపిస్తా ఉన్నాను వర్మ గారు. మీరే ప్లే చేయండి, నాకెందుకు. ఇవి జగన్ వినిపించామంటే ఒక నిమిషం. గవర్నర్ గారిని రిక్వెస్ట్ వినిపిస్తుందా? ఈవీఎంలు మచిలీపట్నంలో ఈవీఎంలు వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు, ఆర్డీఓలు గాను కలెక్టర్లు గాను వీళ్ళు పోస్ట్ చేసుకున్న అధికారులు ఏకంగా ఈవీఎంలో స్ట్రాంగ్ రూముల్లో పెట్టిన ఈవీఎంలను ఏకంగా డోర్లను ఓపెన్ చేసి ఈవీఎంలు బయటికి తీసి ఏ రకంగా చేయగలుగుతారు? దేర్ ఇస్ ప్రొసీజర్ ఫర్ ఇట్. ఆ రకంగా స్ట్రాంగ్ రూమ్ డోర్లు ఓపెన్ చేయాలి అని అంటే క్యాండిడేట్లను పిలవాలి, క్యాండిడేట్ల సమక్షంలో జరగాల. ఎందుకు మా క్యాండిడేట్లను పిలవలేదు? ఏ రకంగా మచిలీపట్నంలో డోర్లు ఓపెన్ చేయగలిగినారు, స్ట్రాంగ్ రూమ్ డోర్లు? సో అది కూడా గవర్నర్ గారి దృష్టికి తీసుకొచ్చు. పారామిలిటరీ ఫోర్సెస్ పెట్టాల్సిందే. ఇన్ని కబుర్లు చెప్పారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు, చాలా కబుర్లు చెప్పారు ఈవీఎంల గురించి జగన్మోహన్ రెడ్డి గారు.
సో అవన్నీ మరి ఏమైపోయాయి సార్? వీళ్ళు గెలిస్తేనేమో ఈ పారిశుద్ధి చిత్తశుద్ధితోటి జనాలు ఓట్లు వేసినట్లా, మిగిలిన వాళ్ళు గెలిస్తేనో ఈవీఎంల వాళ్ళు గెలిచినట్లా. జిల్లాకు ఒక ఉదాహరణ చెప్పమంటే ఎందుకు ఓడిపోయారు వీళ్ళు అనేది చెప్పమంటారా? జిల్లాకు ఒక ఉదాహరణ చెప్పమంటే అడగండి, మళ్ళీ చెప్తా. మోహన్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత అప్పుడు మాట్లాడేది కానీ ఆయనకి చెప్పమంటే అప్పుడు చెప్తారు కానీ వాళ్ళకి తెలియదు ఎందుకు ఓడిపోయారు అన్నది. మోహన్ రెడ్డి గారు ఏంటి ఎందుకు ఓడిపోయారో చెప్తారటండి, వాళ్ళు ప్రతి జిల్లా రిపోర్ట్ ఇస్తారట. ఈవీఎంల గురించి చెప్తే ఎలా సార్ మరి? ఓకే మోహన్ రెడ్డి గారు అదే అండి